హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా పోపు గింజలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత అలా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలను వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇవి మంచిగా మగ్గేలోపు చింతపండు పులుసుని రెడీ చేసుకుందాం. కొంచెం చింతపండుని నానబెట్టుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే టొమాటో మంచిగా మగ్గుతుంది. మంచిగా టొమాటో మగ్గిన తర్వాత అలా బెండకాయ కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మంచిగా బెండకాయలు మగ్గిన తర్వాత అలా కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అలా కారం, గరం మసాలా పొడి వేసుకోవాలి. గరం మసాలా నేను హోమ్మేడ్ గరం మసాలానే వేస్తానండి. మీకు మసాలాలు కనుక కావాలనిపిస్తే మసాలా అని కామెంట్ చేయండి. నేను మీకు మసాలాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేసి పెడతాను. తర్వాత చింతపండు పులుసు వేసుకొని కర్రీని బాగా మగ్గనివ్వాలి. 2 minutes 5 minutes మగ్గిన తర్వాత అలా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పులుసు చింతపండు పులుసుతోనే చాలా బాగుంటుంది. కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టు మన బెండకాయ పులుసు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.